దసరా నవరాత్రుల సందర్భంగా 4వ రోజున కాత్యాయని దేవి అలంకారం కనుక ఈ రోజు మనం కాత్యాయని దేవిని వాటర్ పైన నాటక వేద్దాం. అందరికీ నమస్కారం, నేను మీ రేవతి. పూర్వం కాత్యాయనుడు అనే మహర్షి అమ్మవారిని ఉపాసిస్తూ ఘోర తపస్సు చేయగా అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అమ్మవారే తమ ఇంట కుమార్తెగా జన్మించాలనే వరం అడుగుతాడు. దుర్గాదేవి ప్రార్థన అంగీకరించి వరం ఇస్తుంది. ఇదిలా ఉండగా మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసి మరణం లేని వరం అడుగుతాడు. మరణం లేకుండా వరం ఇవ్వడం కుదరదని చెప్పగా కేవలం స్త్రీ చేతిలో మాత్రమే మరణించే వరం అడుగుతాడు. స్త్రీలు బలహీనులని ఏ స్త్రీ కూడా తనను ఓడించలేదని తన భావం. అలా వరగర్వంతో ముర్లోకాల్లో పట్టి పీడించగా దేవతలందరూ తమ శక్తిని ఏకీవృతం చేస్తారు. ఆ మహాశక్తి రూపం కాత్యాయన మహర్షి ఆశ్రమానికి చేరి స్త్రీ రూపం దాల్చుతుంది. అలా కాత్యాయన మహర్షి కోరిక కూడా నెరవేరి తమ ఇంట జన్మించినందున కాత్యాయని అనే పేరు వస్తుంది. అలా కాత్యాయని దేవి భాద్రపద బహుళ చతుర్దశి నాడు జన్మించి ఆశ్వయుజ శుక్ల సప్తమి అష్టమి నవమి తిథుల్లో కాత్యాయన మహర్షిచే పూజలు అందుకుని విజయదశమి రోజున మహిషాసురుని వధిస్తుంది. మరిన్ని విషయాలు చెప్తూ ఈ ఆర్ట్ ఫుల్ వీడియోని అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ ని వీడియో కింద అటాచ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆర్ట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.